చేతిలో ఆ ఖడ్గాన్ని పట్టుకున్నట్టు. ఖడ్గమే ఎందుకు చూపించారు? గదనో లేకపోతే ఏ బాణాలను ఎందుకు చూపించలేరు అంటే, ఖడ్గానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక్క వేటుతో నరికి పారేయొచ్చు. అంటే మనలో ఉన్న అజ్ఞానము, మనలో ఉన్న వ్యర్థ చెడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఆయన ఎదురుగా ఏ లాజిక్లు నిలబడవు. ఇప్పుడు జనాలకి ఏదైనా చెప్పామనంటే ఎక్కువ లాజిక్లు ఎక్కువైపోయినాయి. ఇంకా అసత్య కవివాదం అన్నదే ఆయన ఎదురుగా యాక్చువల్ గా నిలబడదు అది. సో కాబట్టి నరికి పారేస్తాడు. ఆయన వచ్చేదే అందుకు అసత్య కవివాదాన్ని తీసేయడానికి. సో దానికి సంబంధించిన రుజువు కూడా మేము ఇక్కడ చూపిస్తాం మీకు. ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. ఇది కాలజ్ఞానం పుస్తకంలో ఉంది. సో ఇక్కడ కుడివైపు చూడండి. అసత్య కవిభావము ఖండించే నిమిత్తమే వీరభోగ వసంతరాయలు కల్కి అవతారం అనబడును. సో ఇక్కడ అసత్య కవిభావం అంటే ఏంటి? ఇప్పుడు మీరే చూస్తున్నారు, బయట అసలు జ్ఞానం తప్పితే అన్ని బయటకు వచ్చాయి. అందరూ లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి మీరు ఆలోచించండి, మీరు ఏం ఆలోచిస్తే అది జరిగిపోతుంది అంటున్నారు, కానీ ఏం ఆలోచిస్తే అది జరగటమే లేదు. మనం ఆలోచించనివి కూడా ఎన్నో జరిగిపోతున్నాయి. దానికంటూ మనం ఉదాహరణలు కూడా తెలుసుకున్నాం. యాక్సిడెంట్లు, డైవర్స్లు, ఇవి ఎవరు ఊహిస్తున్నారు? పెళ్లిళ్ళు జరుగుతున్నాయి అంటే పెద్దలందరూ వచ్చి కలకాలం 100 ఏళ్ళు పిల్లా పాపలతోటి కలిసి జీవించాలని అందరూ దీవిస్తున్నారు, కానీ డైవర్స్ తీసుకోమని ఎవరు అనట్లేదు కదా. మరి ఆలోచించింది ఎక్కడ జరుగుతోంది? సో ఇక్కడ కర్మలన్నీ వస్తూ ఉన్నాయి అనమాట. ఆ కర్మల యొక్క గురించి చెప్పటం లేదు ఎవరు. ఆ తర్వాత భగవంతుడికి పూజలు చేసేసుకోండి, భగవంతుడు ప్రసన్నం అయిపోతాడని అంటే, మన పూజలు చేయకపోతే ఆయన ఇరిటేట్ అవుతారా? చికాకు పడిపోతారా? సో దేనికోసం ఈ భక్తి మార్గము, దేనికోసం ఈ జ్ఞానము? మళ్ళీ భగవంతుడు అవతరించి చెప్పేది ఏంటి అని అంటే, ఇంకా జనాలు చెప్పే మొత్తం లాజిక్లన్నీ పోతాయి. ఇంకా ఒకటే చూసుకోమంటాడు, మీరు ఆత్మ ఉండి మీరు కర్మలు ఆచరించేటప్పుడు మనస వాచ కర్మన పూర్తిగా స్వధర్మంలో ఉండి చెయ్యాలి. ఇంకా ఆయన ఎదురుగా వచ్చి ఎన్ని లాజిక్లు మాట్లాడి ఎన్ని పనికి మళ్ళీ జ్ఞానాలు తీసినా ఏది నిలబడదు. అందుకే అసత్య కవిభావను ఖండించే నిమిత్తమే వీరభోగ వసంతరాలు వస్తారు. అంటే ఇంకా కత్తితోటి ఖడ్గంతో నరికితే ఇంకా దెబ్బకు ఒక్క వేటుకే వెళ్ళిపోతుంది. అంటే ఆ టైపులో చేసినప్పుడే ఏమవుద్దంటే ధర్మం అన్నది బయటకు వస్తుంది, ధర్మస్థాపన జరుగుతుంది. ఎందుకంటే ఆత్మలన్నీ పరధర్మంలో ఉన్నాయి. ఇప్పుడు పరధర్మంలో ఉండి ఒక్కొక్క పాయింట్ తీసుకొచ్చి అసలు తాబేలు విషయమే బయటికి చెప్పాలి. అసలు సాంఖ్యయోగ బయటికి రాలేదు, లేదా ఆ శ్లోకాలకు చెప్పేశారు, కానీ ప్రాక్టికల్ లైఫ్ చెప్పాలి కదా.